హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఒరే కిక్కు ఛానల్. అండ్ మనం ఇప్పుడే ఫ్రెండ్స్ కాలేజ్ క్లోజ్ చేసుకొని అవి వచ్చేసాం మళ్ళీ బయటికి. మా ఊళ్ళేమో టీకి వెళ్దాం అంటున్నారు. ఇదిగోండి ఇతనే సాహిత్, ఇతనితో పాటు వాళ్ళు వెళ్తున్నాను. నా బైక్ వాళ్ళ మన ఫ్రెండ్ రోహిత్కి ఇచ్చాను ఫ్రెండ్స్. రోహిత్ ఇచ్చాడు, రోహిత్ నడుపుతున్నాడు. ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నాం మేము. ఇస్మాయిల్ భాయ్ దగ్గరికి వెళ్ళి చాయ్ తాగేసి ఓకే ఫ్రెండ్స్ మనం అయితే స్టార్ట్ అయిపోయాం. ఆల్ఫాకి టీ తాగేసి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం. ఒక బిస్కెట్ ఒక చాయ్ తాగేద్దాం ఆల్ఫాకి వెళ్ళి. ఇప్పుడైతే ఆల్ఫా వెళ్ళిపోతున్నాం. డ్రైవింగ్ రావట్లా పాపం, పటాన్ బండి చాలా కష్టపడుతున్నాడు ఫ్రెండ్స్ మా వాడు. ఆ వీడియో కూడా మీకు చూపిస్తా, వాడు కష్టపడే కష్టాలన్నీ. ఆల్ఫా కెఫే అయితే మా వాళ్ళు క్యాన్సిల్ చేశారు, ఎందుకంటే అక్కడైతే జనాలు ఫుల్గా ఉన్నారు. అయితే ఇప్పుడు మేము నెక్స్ట్ ఇస్మాయిల్ భాయ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇస్మాయిల్ భాయ్ దగ్గర వేడి వేడి ఉస్మానియా బిస్కెట్, చాయ్, ఇరానీ చాయ్ తాగుతా ఉంటే అలాగా ఎక్కడికో వెళ్ళిపోతాం. అదే ఫ్రెండ్స్ ఇవాళ ఆశ్చర్యం ఏంటంటే మా సాయి తిప్పిస్తున్నాడు. అదే గొప్ప విషయం మాకు. అదే చూడండి మా ఓటు కొడక్క దానికున్న విశ్వాసం లేదురా రే చేసుకున్నాడు. నేను ఎప్పుడు ఇప్పించినా అని. అయితే మా బాధగా లేదు, మా వాడు ఇప్పిస్తున్నాడు, మాకు ఇంకా ఉత్సాహం ఉంది ఫ్రెండ్స్. అయితే ఆల్ఫా కెఫేకి అయితే వచ్చేస్తాం. మళ్ళీ ఇస్మాయిల్ భాయ్ దగ్గర అదే ప్లాన్ మార్చాం ఫ్రెండ్స్. సారీ, ప్లాన్ మార్చాము. ఇప్పుడు ఇస్మాయిల్ భాయ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇస్మాయిల్ భాయ్ దగ్గర అయితే షవర్మా బాగుంటుంది ఫ్రెండ్స్, కాకపోతే మా దగ్గర బడ్జెట్ లేదు. నెక్స్ట్ బ్లాగ్ లో అయితే కంపల్సరీ షవర్మా తిని ఆ టేస్ట్ పంపించు. కానీ చాయ్ మాత్రం సూపర్ ఫ్రెండ్స్. బడ్జెట్ ఫ్రెండ్లీ. ఎట్లాగో మేము ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ కాబట్టి ఆ మాత్రం మా దగ్గర బడ్జెట్ ఉండదు. ఆ కష్టాన్ని మీకు కూడా తెలుసు. క్లాసెస్ అయితే చెప్పవసరం లేదు, కష్టాలన్నీ క్లాసులు మీరు కూడా పడుతున్నారేమో. మాత్రం మా బ్లాగ్ తీయడానికి కుదరలేదు, ఎందుకంటే మా మైండ్ లో తిరుగుతున్న కోడికి ఫీజులు ఎగిరిపోయినాయి. మా కోడికి స్టార్ట్ అయిపోయాడు. నెక్స్ట్ కి ఆల్ఫా కెఫేకి వెళ్ళిపోయి మంచి టీ తాగేసి ఎంజాయ్ చేస్తాం. చూడండి మా ఓడు ఎలా అవుతున్నాడు. మన రోహిత్ ని రివ్యూ అడుగుదాం, ఎలా చెప్తాడు. రోహిత్ చెప్పండి మీరు రివ్యూ. చాలా అద్భుతమైన కండిషన్ అంటే చాలా చండాలంగా ఉందని మా ఓడి మీనింగ్. అలాంటి వాటికి మీరు తగ్గవసరం ఫ్రెండ్స్, ఎందుకంటే చూడండి వీడు కూడా మా ఓడు అడుగుతున్నాడు ఎలా చదువుతున్నావురా అని. అయినా మనకి కష్టాలన్నీ కామన్ పర్సన్ కి. కష్టాలు రాకుండా అయితే ఉండవు కదా ఫ్రెండ్స్. ఒక టీ తాగేసి ప్రశాంతంగా మీతో కలుస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. ఇస్మాయిల్ భాయ్ దగ్గరకు వచ్చాం. ఇప్పుడు మా ఓడు టీ తీసుకుంటున్నాడు. అన్నయ్య కూడా వెయిట్ చేస్తున్నాడు, బిల్ కడతాడా కట్టడనేది చూద్దాం. బిల్లు కట్టకపోతే మాత్రం అన్నయ్య ఇవ్వడు టీ, మిమ్మల్ని వెళ్ళిపోమంటాడు అన్నయ్య మాత్రం. ఫైనల్ గా అయితే టోకెన్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇదిగోండి టోకెన్. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం ఇచ్చేద్దాం. ఎగ్జాక్ట్ గా టోకెన్ ఇచ్చేస్తున్నాం. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు టీ తీసుకున్నాం. మా ఊరు పడేసాడు, టీటా పని చేశాడు ఇక్కడ. నేను అనుకున్నా ఇదిగో టీ అయితే తాగుతున్నాం. మా రోహిత్ కూడా తాగుతున్నాడు టీ. సూపర్ ఫ్రెండ్స్, ఫెంటాస్టిక్. చాయ్ అయితే బాగుంటుంది ఇస్మాయిల్ భాయ్ దగ్గర. అలాంటి విషయం నాకు తగ్గేది లేదు మాత్రం. చాలా బాగుంది. ఇవాళ మా క్లాసెస్కి వచ్చేటప్పటికి మా క్లాసెస్ సరే నిన్న క్లాసులు అంట మా ఊరు చెప్తున్నాడు. నా క్లాస్ అయితే అమ్మో గైస్ అసలు నిన్నైతే ఏంటని చెప్పారు, మైండ్ గోయింగ్ మార్నింగ్. మా రోజుతో అయితే అసలు హ్యాగర్ పటాన్ అయితే ఇదిగోండి. ఇదైతే అసలు సూపర్, అసలు ఇంకా జీనియస్ అయిపోయింది. నాకైతే ఒక్క ముక్క అంటే ఒక్క ముక్క సరిగ్గా అర్థం కాలేదు. వీడైతే హ్యాకర్ అయిపోదాం అనుకుంటే చేస్తాం. ఓకే పర్లేదు, ఇలాంటి మాటలు మనం ఏమాత్రం సహకరించకూడదు. వీడు అమ్మాయి ఫ్రెండ్స్, మీరు కామెంట్ చేయండి. ఒకవేళ వీడి అమ్మాయికి అయితే రోహిత్ అమ్మాయికి కామెంట్ చేయండి.
లేదు ఆడగాడే ఆడగాడే. ఇండియాలో అందరికీ స్వతంత్రం వచ్చింది, నాకు మాత్రం. ఎవరు అమ్మాయి కూడా ఏం కాదు గైస్, ఎవరేం తక్కువ ఏం కాదు, వీడియో ఏం తక్కువ కాదు. అన్నయ్య అన్నయ్య అంటాడు, అందరినీ ఆకర్షించుకుంటాడు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. వీడిని ఇప్పుడు ఏమన్నారు చెప్పండి గైస్. క్లాస్ నేను అన్నయ్యరా, అందరూ ఇవాళైతే అన్నయ్యనే. క్లాసెస్ మాత్రం కంబైన్ చేశారు. చాలా బాగుంది ఇవాళ మా క్లైమేట్, చాలా సూపర్ గా ఉంది. కాకపోతే ఆ ఫోన్స్ అనేవి మా కాలేజ్ అలౌట్ చేయరు, అవి మనం చెప్పకూడదు. ఎందుకని ఏంటని మా వాడైతే అది చేస్తున్నాడు, తాళం కింద పడేసుకొని. సరే టీ అయిపోయిందా, టీటా పని చేస్తున్నాడు రోహిత్ గాడు, ఎక్కడ పడితే అక్కడ. అసలు మౌలిక అందగాడు, ఎక్కడికి వెళ్ళినా అందం అమోహం. పుట్టేవలేంత అందంగా. ఫ్రెండ్స్ హీరో వెళ్తున్నాడు ఎదురు, చూస్తున్నారు కదా రోహిత్ గాడిని. హీరో హీరో ఆటగాడు ఆడు, మా క్లాస్ రూమ్ కి పెద్ద ఆటగాడు ఆడు. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. వెళ్తున్నాడు హెల్మెట్ పెట్టుకొని సీక్రెట్ గా వెళ్తున్నాడు ఫ్రెండ్స్. ఆడు ఎక్కడికో పాపం బుల్లెట్ పెట్టి వాడాల్సిన వాడు ఏ బైక్ వాడుతున్నాడు చూడండి. ఫ్రెండ్స్ తీసుకొచ్చారు వీళ్ళు షార్ట్ కట్ అని, ఏ సందుల్లో తిప్పేస్తున్నారు, గొంతుల్లో సందుల్లో. అయితే భయపడాల్సిన విషయం ఏం లేదు, మన దగ్గర లైసెన్స్లు అయితే ఉన్నాయి, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇదిగోండి చూడండి, రోహిత్ వెళ్తున్నాడు ముందుకి, దూసుకుంటే వెళ్తున్నాడు. ఆడు స్టార్ అండి, ఆడు ఫ్లవర్ బాయ్ కూడా అంటారు మా కాలేజీలో ఆడిని, ఆటగాడు అంటారు ఆడిని. ఇప్పుడు వెళ్తున్నాడు వాడు, చూడండి ఎంత స్పీడ్ గా వెళ్తున్నాడు. చెప్పాను ఆడికి బ్రేకులు లేవురా, బండి వద్దురా వద్దురా అంటే అప్పేసుకుని బయలుదేరిపాడు ఆడు. 60 వెళ్తున్నాడండి సందుల్లో, పిల్లలు వాళ్ళు వస్తారు, ఏం చేస్తాడో మళ్ళీ తెలియదు. ఒకసారి మా వాడు చెప్పకూడదు కానీ పడ్డాడు అలానే. పడ్డం అనేది మగ పిల్లడి కామన్, అది పడుతుంటాం లేస్తుంటాం. కరెక్ట్ గా మా ఇంటి దగ్గర పడ్డాడు guys. అది మా పోయి ఆడి దగ్గర ఫోన్ చేసాడు పడిన తర్వాత, అది మీకు తర్వాత చెప్తాను గైస్, బాయ్. మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు ఒకటి కావాలి, అంతేగా? నవ్వుకోండి, నేను ఏడిస్తే మీకు నవ్వు వస్తుంది అనుకుంటే రోజు మీ ఇంటికి వచ్చి గంట ఏడుస్తాను. మేము వెళ్తున్న రూట్ ఇదే, ఆల్ఫా పై నుంచి ఇలాగ వెళ్తున్నాం మేము. ఎంత దూరం వెళ్తాము, మా వాడు తీసుకెళ్తున్నాడు. సిమ్ తీసుకోవడానికి వెళ్తాం కదా, సిమ్ అయితే తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం మేము ఇప్పుడు. ఈ పని మనోడు చేసిన పని రోహిత్ గారు. కాకపోతే మా వాడు బాధపడుతున్నాడు, అరే పెట్రోల్ అయిపోతున్నా మీ మూలానా, సిమ్ కార్డు అని చెప్పి నాకు 200 బొక్క పెట్టారు మీరు అని చెప్పి మా వాడు కొద్దిగా హట్ అవుతున్నాడు. అయితే ఏం పర్లేదు, ఎలాగైనా ఇవాళ సిమ్ కార్డు తీసుకునే తీరాలి. నా బండి అయితే వాడు తీసుకున్నాడు రోహిత్ గాడు, పగోడికి కూడా రాకూడదు అంటున్నాడు. అలాంటి కష్టాలు ఇదిగోండి వాడు పడుతున్న కష్టాలు. ரொம்ப కష్టం బ్రో, ரொம்ப కష్టం బ్రో. రైట్ సైడ్ తిరుగుతున్నాడు ఇప్పుడే వాడు, రైట్ సైడ్ అయితే కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. చూడండి రైట్ సైడ్ అయితే వెళ్తున్నాం మేము ఇప్పుడు. వాడి ఫీలింగ్స్ మీరే వినండి, చెప్పండి రోహిత్ గాడు. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా, అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. ఇండియర్ కాంప్లెక్స్ దొరికాయి మరి. ఇదిగోండి వాడి ఫీలింగ్ చూడండి, పగోడికి కూడా రాకూడదు అనుకుంటున్నాడు. వాడి ఫీలింగ్ అయితే మనం చూస్తున్నాము, వాడి ఫీలింగ్ అయితే అదృష్టం. చూడండి మా వాడు ఏమంటున్నాడు అంటే బండితో వెళ్తాం అదృష్టం అంటున్నాడు. అంటే వాడి ఇంటర్నల్ ఫీలింగ్ చాలా బాధగా ఉంది అనుకోవాలి మనం. ఎందుకురా బాబు. ఎందుకురా బాబు ఆడుకున్నారు అంటున్నారు, పర్లేదు అయినా కానీ మనం తగ్గకుండా సిగ్నల్ ఆపరా సియా. ఇప్పుడు ఎన్టీఆర్ కాంప్లెక్స్ రూట్ కి అయితే వచ్చాం. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను చూడండి. అయితే మా ఫ్రెండ్ చూడండి ఇప్పుడే టికెట్ టికెట్ తీసుకుంటున్నాడు, ఇప్పుడే జస్ట్ 20 రూపీస్ పే చేస్తున్నాడు. చూడండి ఎంతైనా జాలి ఎక్కువ అండి మా ఊరికి. స్టైల్ చూడండి ఇప్పుడే లోపల చూసి 3,000 అంటే ఇప్పుడు ఫోన్ కోసి 200 అయితే. ఫోన్ పౌచ్ కి అయితే వెళ్తున్నాము. ఫోన్ పచ్చి కదా హోల్డర్. హోల్డర్ కి అయితే వెళ్తున్నాడు మా వాడు. ఇదిగోండి ఇదిగోండి వీడు ఫోన్ హోల్డర్ కోసం వచ్చాడు. వీడికి ఫోన్ హోల్డర్
అసలు ఫోన్ హోల్డర్లు ఉంటాయి ఇక్కడ. టాస్క్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు 30 షాప్ నెంబర్ 30 వీడిది ఏమో కానీ మాకు దోలు తీరిపోతుంది. వీడి మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు. అయితే షాప్ నెంబర్ 38 అయితే కాదు, మళ్ళీ షాప్ నెంబర్ 9 కి మార్చారు. వీడి మూలాన తిరిగి పిప్పి అయిపోతున్నాం మేము. రైలు అయితే వేసాడు మా ఊడు ఫోన్ తీసుకొని. చూడండి మంచి బాగా పనిచేస్తుంది. స్టాండ్ అయితే బాగుంది. మరి రేట్ ఎంతో తెలియదు, కనుక్కుందాం. రేట్ ఎక్కువ అయితే కనుక మా ఊడు ఇక్కడే తెలియదు ఆగిపోతుంది. ఓకే, ప్రైస్ అయితే కన్ఫర్మేషన్ తీసుకుంటున్నాడు మా ఊడు. ఇదిగోండి అడి ఫేస్ మాడిపోతుంది. ఫేస్ ఎంత ఉండిద్దో రేట్ అనేది. కానీ నీకు ప్రాబ్లం ఏంటంటే డెలివరీ చేసేటప్పుడు 400 అయితే మా ఊడు అడిగాడు. ఆయన ఏమో ఆలోచిస్తున్నారు ఫైనల్ గా ఎంత ఇద్దామని. ఫిక్స్డ్ రేట్ అనుకుంటారు. చూడడానికి కూడా కొంచెం వెళ్తే మీ దగ్గరికి పంపిస్తారు. అది చూడండి మా ఊడు ఎలా బార్గెనింగ్ చేస్తున్నాడు షాప్ లో. వాళ్ళు 400 చెప్పారు, మా ఊడు మాత్రం 350 ఇస్తామన్నాడు. అదే 400 ఫిక్స్డ్ రేట్. మా ఊడికి తేట ఆగట్లా, ఏది పడితే ఇది కెలుగుతా ఉన్నాడు. చూడండి ఫైనల్ గా మా ఊడు బార్గెనింగ్ చేసి 350 అయితే ఇస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, స్టాండ్ అయితే కొనేసాడు. నెక్స్ట్ బ్లాగ్ అయితే చెప్తాం మీకు ఏ విషయం. తీసుకున్నాడు చూడండి కొత్తగా. అయితే ఫైనల్ గా అయితే పర్చేస్ చేశాడు. చూడండి ఉన్నాడు. అసలు మార్వెలెస్ అనమాట ఇది. ఇంకా ఇక్కడ నుంచి వీడికి టూర్ స్టార్ట్ చేస్తాడు. సూపర్ అనమాట. నేను పడేద్దాం. బాగుంది. అయితే బానే ఉంది క్వాలిటీ అయితే. సరే వెళ్ళాక బండి తీసుకుంటాం. దాన్ని మాత్రం మేము ఇప్పుడు బండి పెట్టి ప్రయత్నిస్తాం. ఏ మాత్రం వచ్చినా కానీ ఓకే ఎగ్జాక్ట్ సొల్యూషన్ దొరికేసినట్టే ట్రై చేద్దాం. వెళ్తున్నాం మా ఇప్పుడు. ఊరు బిస్కెట్ వేస్తున్నాడు, మేము లేము. అలాంటి తోటకూర బిస్కెట్లు వేస్తాడు. అలాంటివన్నీ వేస్తాడు. మా అప్పుడప్పుడు అంటే నమ్మకూడదు. మీరు కూడా షెడ్కి వెళ్ళిపోతారు. అయితే మనం బైక్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. Bye friends. నేను లేను. ఇదిగో ఇదే మాట సెకండ్ సెమ్ లో చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఫైనల్ గా అయితే ఫైనల్ గా మేము అన్ని ఇచ్చి చేసాం. అయిపోయింది. ఏదోటి ఇక రేపటి బ్లాగ్ లో మౌన్ సైడ్ చేస్తారేంటి, టాలెంట్ తొక్కేస్తారేంటి. టాలెంట్ తో చెప్తాను. తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. మా ఊడి టాలెంట్ తొక్కేయకండి. ఈ రోజు నా ఫ్రెండ్ పఠాన్ అండ్ నా ఫ్రెండ్ సాయిత్ లేకపోతే నేను ఇది గెలుచుకుని ఉంటాను. ఇలాంటి మాటలు మీరు నమ్మబాకండి ఫ్రెండ్స్. మీ గ్యాంగ్ లో కూడా ఎవడో ఒకరు ఇలాంటి వేసేవాడు ఉంటాడు. ఫైనల్లీ మేము అంతా చెక్ చేసాం, మొత్తం చెక్ చేసాం, మొత్తం విజయవాడ అంతా చెక్ చేసాం అనమాట వీరి దయ వల్ల. రేపటి బ్లాగ్ లో మళ్ళీ రేపటి కలుస్తాం. vlog లో మళ్ళీ బై కలుస్తాం. ఫ్రెండ్స్. See you మీరు guys. స్టే ట్యూన్ Bye. టు ఒరే కిక్కు ఛానల్. ఫాలో కూడా చేయండి. బాయ్.